అందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చేసింది కదా. సో ఫ్రెండ్స్, ముందుగా మానవుల బాధ్యత ఏంటంటే ఇలా నీరు పెట్టడం, అది కూడా పశువులకు జంతువులకు. ఇలా నీరు పెట్టడం వల్ల మూగజీవులను అంత కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద, మనుషుల మీద ఉంది కాబట్టి సో ఒక ఆపద్ బాంధవులుగా మానవుల ప్రయత్నం చేయాలి. అప్పుడే పర్యావరణ సమతుల్యతకు దారి తీస్తుంది. సో ఇంకా ఇప్పుడు వేసవికాలం మొదలైంది కాబట్టి జంతువులకు పక్షులకు నీళ్ళు పెడితే చాలా అంటే చాలా పుణ్యం వస్తుంది. మనుషులకు చేస్తే అంత త్వరగా పుణ్యం వస్తుందో లేదో తెలియదు, కానీ మూగజీవులకు, అది కూడా జంతువులకు నీళ్ళు పెట్టడం ద్వారా ఎంతో అంత ఆహారం పెట్టడం వల్ల ఎంతో అంత పుణ్యం మనుషులు సంపాదించుకోవచ్చు. పిల్లలకు కూడా ఈ వేసవి కాలంలో నీళ్లు పెట్టే ఆలోచన భార్యలో కూడా తీసుకొని రావాలి. వీలైనంత వరకు ఇంటి డాబా మీద కానీ, చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో కానీ, అలాగే ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న గోడల మీద కానీ, అలాగే చెట్ల దగ్గర కానీ నీళ్లు పెడితే పక్షులు దాహాన్ని తీర్చుకుంటాయి. అలాగే వడదెబ్బకు గురి అవ్వకుండా వాటిని కాపాడుకోవచ్చు. సో పిల్లలకు కూడా ఇలా నీళ్లు పెట్టాలని నేర్పించాలి. ఇలా చేయడం వల్ల వీలైనంత వరకు మనము మూగజీవుల పట్ల కరుణ చూపడం వల్ల చాలా అంటే చాలా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. మీకు తెలిసి ఉంటుంది కదా, మనుషుల దాహానికి ఆకలికి తట్టుకోరు. అప్పుడంటే ఒకప్పుడు నీళ్ళు పెట్టరా, ఒకప్పుడు అంటే నదులు చెరువులు అలా ఉండేటివి. సో అలా ఉండడం వల్ల పక్షులు డైరెక్ట్గా వెళ్ళి తాగేటివి. కానీ ఇప్పుడున్న ఈ టైంలో జంతువులకి నీరు కాదు కదా, అసలు ఏది దొరికే పరిస్థితి లేదు. సో వాటిని కాపాడుకునే బాధ్యత మనపై ఉంది కాబట్టి ప్రతి మూగజీవికి, ప్రతి పక్షులకి కాపాడుకునే బాధ్యత మనపై ఉంది కాబట్టి ఈ వేసవిలో మన ప్రయత్నం ఎంతో అంత చేసి వాటి దాహాన్ని తీర్చి వడదెబ్బకు గురవ్వకుండా వాటిని కాపాడుకొని మన మానసిక ప్రశాంతతకు, అలాగే పర్యావరణ సమతుల్యకు దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి పనులు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. జనరేషన్ కూడా నేర్పించాలండి. నమస్కారం.